వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్. టుడే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సాక్షర భారత మిషన్. సాక్షర భారత మిషన్ చూడండి. సాక్షర భారత మిషన్ గురించి కొన్ని పాయింట్స్ మీకోసం. సో సాక్షర భారత మిషన్ని ఏ ఇయర్లో ప్రారంభించడం జరిగింది, ఎప్పుడు ప్రారంభించారంటే 2009 సెప్టెంబర్ 8న ప్రారంభించడం జరిగింది. మన రాష్ట్రంలో ఎప్పుడు ప్రారంభించారంటే 2010 సెప్టెంబర్ 8. అంటే దేశంలో అయితే మొట్టమొదటిసారి 2009 సెప్టెంబర్ 8న ప్రారంభిస్తే మన రాష్ట్రంలో 2010 సెప్టెంబర్ 8న సాక్షర భారత్ మిషన్ని ప్రారంభించడం జరిగింది. అసలు సందర్భం ఏమిటి? అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సెప్టెంబర్ 8. గుర్తుపెట్టుకోండి, సెప్టెంబర్ 8 ఏంటి? అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా సాక్షర భారత్ మిషన్ని సెప్టెంబర్ 8న మనము ప్రారంభించడం జరిగింది. అలాగే ఇది ఎవరికి వర్తిస్తుందంటే వయస్సు 15 నుంచి 30 సంవత్సరాల వారికి సాక్షర భారత్ మిషన్ వర్తిస్తుంది. దీని లక్ష్యం ఏంటంటే 7 కోట్ల మంది 6 కోట్ల మంది మహిళలు సాక్షర భారత్ మిషన్ కింద లక్ష్యం ఎంత నిర్దేశించుకున్నారు? 7 కోట్ల మంది. అందులో 6 కోట్ల మంది మహిళలే ఉండాలని వాళ్ళు లక్ష్యం నిర్ణయించుకోవడం జరిగింది. సాక్షర భారత్ మిషన్కి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయంటే ప్రాథమిక విద్యా సమతుల్యత కార్యక్రమాలు, వృత్తి విద్యా కార్యక్రమాలు, ప్రయోజన కార్యక్రమాలు, నిరంతర విద్యా కార్యక్రమాలను సాక్షర భారత మిషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాలు అన్నమాట. సో ఇది ఎలా అమలు చేయడం జరిగిందంటే ఫస్ట్ జిల్లా స్థాయిలో జిల్లా లోక్ శిక్షా సమితి జిల్లా స్థాయిలో ఎక్కడ జిల్లా లోక్ శిక్షా సమితి వారు చైర్మన్ ఎవరు? జెడ్పీ చైర్మన్ అనమాట. జెడ్పీ చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మను దీనికి చైర్మన్ అనమాట. ఉపాధ్యాయులు జిల్లా కలెక్టర్, కన్వీనర్ జెడ్పీ సిఈఓ. గ్రామ స్థాయిలో అయితే గ్రామ లోక్ శిక్షా సమితి అని పేరు పెట్టడం జరిగింది. సో చైర్పర్సన్ ఎవరంటే సర్పంచ్ ఉంటారు, ప్రెసిడెంట్ ఉండడం జరుగుతుంది. సభ్యులు చూడండి, సభ్యులు ఎవరు? సభ్యుడు ఆవాస ప్రాంత ఉపాధ్యాయుడు. ఇది గ్రామ స్థాయిలో. సో ప్రతి గ్రామ పంచాయతీ లేదా 5,000 జనాభాని యూనిట్గా తీసుకొని సాక్షర భారత్ మిషన్ కార్యక్రమాలను నిర్వహిస్తారు. సో అలాగే గ్రామ స్థాయిలో సాక్షర భారత్ కోసము 2 ప్రేరకులుగా 2 కోఆర్డినేటర్స్ని నియమిస్తారు. 2,000 గౌరవ వేతనం ఇవ్వడం జరుగుతుంది వీరికి. అలాగే ప్రతి 10 మంది నిరక్షరాస్యులకు వయోజన విద్యా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. వయోజనులను అక్షరాస్యులుగా మార్చడానికి 3 నెలలు లేదా 300 గంటలు బోధనను జరుగును. అలాగే అక్షరాస్యులను పరీక్షించడం కోసం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో మూల్యాంకనం నిర్వహించడం జరుగుతుంది. ఏంటి? సాక్షర భారత్ మిషన్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.